హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బయటకైతే వెళ్తున్నాము. చాలా రోజులైపోయింది ఇంట్లో ఉండి బోర్ కొట్టేసి నలుగురం బయటకి వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఇప్పుడే బయటకైతే వచ్చేసాము. ముందే వెళ్ళిపోయారు జున్ను అండ్ మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోయారు. నేనైతే డోరేసేసి నేను వచ్చేస్తున్నాము. ఇంక లిఫ్ట్ అయితే ఈలోపు వచ్చేస్తదిలే మీరు చిన్నగా రండి అని చెప్పాడు. అందుకని వచ్చేసాము. అయితే లిఫ్ట్ వచ్చేసింది. ఇంక వెళ్తున్నాము. ఇంకా క్యాబ్ బుక్ చేసాము. అదొచ్చేసరికి ఒక 15 మినిట్స్ పడుతుందని అని ఉంది. అందుకని చెప్పేసి ఎయిత్ ఫ్లోర్‌లో ప్లే జోన్ ఉంటుంది కదా పిల్లలకి. అక్కడికి తీసుకెళ్దాంలే అని చెప్పేసి కిందకొచ్చేసాము. వచ్చేసి ఎయిత్ ఫ్లోర్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి గేమ్స్ కూడా ఉంటాయి పెద్దవాళ్ళకి. ఇక్కడైనా కూర్చోవచ్చు. హ్యాపీగా వైఫై ఉంటది. అంతా బావుంటది. కానీ ఇక్కడ వద్దు ప్లే జోన్‌కెళ్ళాలని చెప్పి గోల పెడుతున్నాడు బన్ను. అందుకని చెప్పేసి ఇంక లాభం లేదు వెళ్దాంలే అని చెప్పేసి నలుగురమైతే ప్లే జోన్‌కైతే వెళ్తున్నాము. అలాగే మా జున్నుకి కూడా హెయిర్ కట్ చేపించాలి అనుకున్నాము. కానీ అక్కడ కుదరలేదు చేయించడానికి. అందుకని చెప్పేసి ఊరికే సరదాగానే వెళ్దాంలే అని చెప్పి అనుకుంటున్నాము. ఇక్కడ ప్లే జోన్‌లో పిల్లలైతే ఈవినింగ్ 5 నుంచి నైట్ 8 వరకైతే ఫుల్లుగుంటారు. ఇక్కడేమో నైట్ ఇప్పుడు 8 అయిపోయింది 9 అయిపోయింది. 8 కాదు 9 అయిపోయింది. అందుకని చెప్పేసి ఎవరు లేరు. వీళ్ళిద్దరే ఉన్నారు. ఇది కూడా క్యాబ్ కోసము వెయిట్ చేస్తూ వచ్చాము. చూపి ఊరక ఊరక బోరుగా కూర్చోవడం కంటే ఆ 15, 20 మినిట్స్ ఊరక దీంట్లో కూర్చోబెట్టామంటే కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా ఉంటారులే అని చెప్పి దీంట్లోకైతే తీసుకొచ్చాను. ఇంగా టైం అయితే అయిపోయింది. 5 మినిట్స్‌లో వస్తుందని చెప్పేసి అని ఉండేసరికి కిందకొచ్చేసాము. వచ్చేసి వెళ్తున్నాము నలుగురం. ఇంకైతే మేము అనుకున్న స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆహ్, చూపిస్తాను. కార్‌లో అయితే చూపించట్లేదు. ఎందుకంటే కార్‌లో మొత్తం చీకటుంది. అందుకని చెప్పి చూపించలేదు. ఇప్పుడైతే మేము అనుకున్న స్టోర్ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ మనకి కావాల్సిన వెజిటబుల్స్, క్లాత్స్, ఫుడ్డు ఏమైనా ఉంటాయి. మనకేం కావాలన్నా అన్నీ ఒకే చోట ఉంటాయి. వేరే చోట్లకి వెళ్ళాలంటే కష్టం కదా! పిల్లల్ని వేసుకొని చాలా కష్టం. అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికొచ్చి ఇంక కొన్ని గ్రాసరీస్, షాంపూస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంకేం తీసుకున్నాము? కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాం. పిల్లలకి కావాల్సిన ఫుడ్‌లో ఆడికైతే ఐస్ క్రీమ్ కావాలని చెప్పి గోల చేస్తున్నాడు బన్ను. దానికోసం పైనుంటాయి అవన్నీ. అవన్నీ ఉన్నాయా లేదా అని చూసొస్తాను. ఇక్కడే ఉన్నానని చెప్పాడు మా హస్బెండ్. కానీ వీడు వింటాడా? వినడు. ఎళ్ళాలి అని గోల గోల చేస్తున్నాడు. అందుకని చెప్పేసి ఇంక నేను కూడా పైకి వెళ్ళిపోయాను. ఎక్కడ అక్కడ చిన్న గొడవ జరిగినా సరే అందరూ మన వైపే చూస్తారు. ఏదో జరిగిపోతుందన్నట్లు. అందుకని చెప్పేసి పిల్లలు ఎవ్వరు అరవరు. వీడు మాత్రం అరుస్తూనే ఉంటాడు. ఎక్కడైనా సరే గోల చేస్తా ఉంటాడు. అందుకని చెప్పి పైకైతే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చేసుకొని ఇంకా తినేసి కావాల్సిన గ్రాసరీస్, షాంపూస్ అవన్నీ తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాము. అన్నీ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఒకే చోట ఉంటాయండి ఇక్కడైతే. క్లాత్ ఉంటది, ఫుట్‌వేర్, క్లాత్స్, వెజిటబుల్స్, గ్రాసరీస్ అన్నీ ఏ టు జెడ్ చికెన్‌లు అన్నీ ఉంటాయి. అయిపోయిందండి మా షాపింగ్ అయితే. ఇంక అంతే అండి. మొత్తం ఒక నెలకు కావాల్సినవి తీసుకున్నాము. అంతే అండి. బాయ్ బాయ్.